యేసుప్రభు వారు ఆదివారం కార్యక్రమం ఉంది. ఈ దగ్గర కూడా పండగగా ఆచరించలేదు సంఘంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక ఎక్కడుంటే అక్కడే సంతోషం. సరే చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. జయంతి 19, 28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలనని ముందు సాగిపోయింది. ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న బెతనియా అను గ్రామం సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపారు. తప్పుబడినటువంటి వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు వారు ఇది కావాలని అన్నది. తర్వాత వారు యేసునందుకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్తుండగా తమ బట్టలు దారి పొడిగిన పరిచి ఒలువల కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించు, ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపడుగాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి శబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంతో ఉన్న వారు కొందరు పరిచయులు బోధకుడా ఈ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి యెరూషలేముకు వెళ్ళవలనని ముందుగా సాగిపోతూ ఆయన ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి బెతనియా అయినటువంటి గ్రామం సమీపకు వచ్చినప్పుడు అక్కడ శిష్యులను పిలిచి చెప్తున్నాడు, ఎదుటిన్నటువంటి గ్రామానికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకురండి, దాని మీద మనం ప్రయాణం చేయవలసి ఉంది అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు సర్వసృష్టికర్త అయినటువంటి రాజు, ఆయన పరలోకపు రాజు. ఆయన గాడిద మీద ఇక్కడ రావడం ఏంటి అంటే, జకరియా గ్రంథం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. జకరియా గారు రాసినటువంటి ప్రవచనం, గాడిద మీద ఎక్కి గాడిద పిల్ల మీద ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వారు ఆశీనుడై వచ్చి ఉన్నారు. ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు యేసు ప్రభు వారు అక్కడ జరిగిస్తున్నటువంటి సందర్భాన్ని చూడగలుగుతాం. అసలు రాజు అనేవాడు గుర్రం మీద రావాలి, కానీ గాడిద మీద వస్తున్నాడు ఏంటి అంటే, భారవాహికమైనటువంటి సాత్వికమైనటువంటి ఈ గాడిదకు సాత్వికం సమాధానకరమైనటువంటి రాజు కనుక ఈ రాజును సాత్వికుడు కనుక ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు. గుర్రం మీదకి వస్తే యుద్ధానికి వచ్చినట్లు, గాడిద మీద వస్తే సమాధానంగా వస్తున్నాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి సమాధానకరమైనటువంటి రాజు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద చివరి దినాల్లో అంటే 33 సంవత్సరాలు ఈ
అక్కడ 3.5 సంవత్సరాలు అంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది రోజుల్లోనే చివరిలో ఉన్నటువంటి సందర్భం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు పరలోక పిలుపును అందుకోవాల్సినటువంటి సమయం, బలియాగానికి సిద్ధమవుతున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు ఆ సమయానికి ఆ స్థలంలోనికి రావడం జరుగుతుంది. యేసు ప్రభువారు గాడిద పిల్లను ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 11వ అధ్యాయం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున, అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంట? యెరూషలేములో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యెరూషలేములో కలవరం మొదలైంది. ఈయనెవరు, ఈయనేంటి ఇలాగా వచ్చారు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి కొంతమంది అంటారు, ఈ బోధకుడా వీరిని కేకలు వేయొద్దని చెప్పి, అల్లరి చేయొద్దని చెప్పంటే వీళ్ళు కేకలు అయిపోతే రాళ్ళు కేకలేస్తాయి. ఆ రోజు యేసు ప్రభువారు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల కోసం వస్తే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువారు తృణీకరించారు. అంటే నమ్మలేదు, వారు విశ్వసించలేదు. ఈరోజు దినాన్న దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నిలుగా ఉన్నటువంటి మనం అసలు ఎన్నిక లేని వారు, మనం దేవుని యొక్క లెక్కలో లేని వారు, మనం దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి మనం ఆయన యొక్క కృపను బట్టి మనం రక్షణ పొందడానికి అర్హులమయ్యాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేములోనికి సమీపిస్తున్నప్పుడు ఆ చివరి దినాల్లో గాడిద మీద ఎక్కి, భారవాహకమైనటువంటి పసుపులైనటువంటి గాడిద మీద ఎక్కి స్వారీ చేస్తూ దేవుడు యేసు ప్రభువారు మహిమపరచబడుతున్నటువంటి సమయం, చివరి దినాల్లో ఉండి మహిమపరచబడుతున్నటువంటి సమయం. ఇది నా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో ప్రజలకి చాలా మందికి తెలియదు. చాలా విషయాల్లోనూ యేసు ప్రభువారిని దేవుడని భావించేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో యేసు ప్రభువారు నోటితో చెప్పినటువంటి సందర్భాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీయండి. ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను నెరవేర్చుటకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టువేయడానికి రాలేదు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తం ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో, ఏ మరణశాస్త్రం అయితే రాయబడి ఉందో మనుషునికి, ఆ మరణశాస్త్రం రాసినటువంటి దేవుడే మన కొరకు మరణించడానికి వచ్చాడు. ఆయన కొరకే ఈ యొక్క ప్రవచనాల గ్రంథాలన్నీ కూడా ఒకరి గురించి మాట్లాడతాయి. ఆయన యేసు ప్రభువారు అయినారు. హల్లెలూయా. ఆయన అంటారు యేసు ప్రభువారు, నేను ధర్మశాస్త్రమును ఒకసారి చదవండి. మత్తయి సువార్తలో ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. దేవునికి స్తోత్రములు గాక అని చెప్పిన తండ్రి యొక్క చిత్తం ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి రాలేదు. ముందుగా మనకు ప్రవచించబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో, ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చినాను. కాబట్టి ఇందులో నుంచి ఏది కొట్టివేయను. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదు. హల్లెలూయా. అంటే తండ్రి ఏదైతే బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతను పరిపూర్ణంగా చేయడానికి తాను సమర్పించుకున్నారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినారు. హల్లెలూయా. రెండోది చూడండి ఒకసారి లోకా సువార్త 4వ అధ్యాయం 1
43వ వచనం. పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపగలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి. ఏ దేవుని యొక్క రాజ్య సువార్త? పరలోకము గుర్చినటువంటి యొక్క సువార్తను భూమి మీద ప్రకటించడానికి వచ్చిన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే, నేను ధర్మశాస్త్రము ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చింది కానీ కొట్టివేయడానికి రాలేదు. దాన్ని ఏమాత్రం కొట్టడానికి రాలేదు, దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను. రెండోది ఏమంటున్నారంటే, యేసు ప్రభువు ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా. రాజ్య భారం ఆయన భుజాల మీద ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇతరులకి తండ్రి, సమాధానకర్తలు కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి ప్రకటన. హల్లెలూయా. ఆయన పరిచారం చేయడానికి వచ్చారు తప్ప పరిచారం చేయించుకోవడానికి రాలేదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. 28 అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. అంటే ఆయన మనిషి కుమారుడు అనేటువంటి ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. ఈరోజు దేనన్నా చాలా మంది బాబాలు కానీ లేదంటే ఇంకా మిగతా వాళ్ళు కానీ వాళ్ళు పూజలు చేయించుకుంటారు, వాళ్ళు ఎంతగానో సత్కారాలు చేసుకుంటారు, గౌరవ ఘనతలను చేస్తుంటారు. కానీ యేసు ప్రభువు వాళ్ళు ఏమేమీ కోరుకోలేదు. యేసు ప్రభువు తన శిష్యుల యొక్క పాదాలను కూడా అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఒకడు పరిచయం ఎవడైతే నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటాడో, ఎవడైతే గనుడిగా ఉండాలనుకుంటాడో వాడు శిష్యుడిగా ఉండాలి, వాడు పరిచారకుడిగా ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు అని అర్థం కాలేదు ఇప్పటికి కూడా జనాలకు. యేసు ప్రభువు రాజ్యం అంటే కొంతమంది అనుకుంటారు యేసు ప్రభువు అమెరికా దేవుడు, మిగతా ఫారెన్ కంట్రీస్ దేవుడు కనుక మన దేవుడు కాదు అనుకుంటుంటారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా ఈ యొక్క పరిస్థితులు మారిపోతాయేమో. యేసు ప్రభువు రాక అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకి, శాస్త్రులకి, ధర్మశాస్త్రోపదేశులకి నచ్చలేదు. కారణం ఏంటంటే మా యొక్క ఆచార పద్ధతులు, వ్యవహారాలన్నీ కూడా ఈయన ఏం చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఒక స్త్రీ పాపం చేసి పట్టుబడితే ఆ స్త్రీని తీసుకొచ్చి, అయ్యా ఈ స్త్రీ పాపం చేసి పట్టుబడింది, దీనిని ఏం చేయలేదంటే ఆయన ఏమంటాడు, అసలు రాళ్ళు రువి చంపాలి అసలు. కానీ ఆయన ఏమంటాడంటే ఆయన ఏమీ అనుకుంటా మౌనంగా ఉండి నేల మీద వంగి రాసుకుంటున్నాడు. ఏం రాసుకుంటున్నాడో తెలియలేదు మనకి, కానీ రాసుకుంటున్నాడు. ఈలోగా మీలో ఆయన ఇంకా కొంచెం గట్టిగా అడిగేసరికి మీలో పాపం లేని వాడు మొదట రాయి వచ్చి ఆమె మీద వేయండి, తర్వాత వచ్చి మిగతా వాళ్ళు కొట్టి చంపేయండి అన్నాడు. ఇలాగా ఒకడు రాయి తీసుకొని పట్టుకుని వెళ్ళేసరికి యేసు ప్రభు రాసినటువంటి రాతను చూసి ఎవరు ముందుకు తెగించి రాలేదు. కారణం ఏంటంటారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదో, మనకు ఉన్నటువంటి స్వభావం ఏదో, మన పరిస్థితులు ఏమో రాస్తున్నారు యేసు ప్రభు అక్కడ చూపిస్తున్నారు. అక్కడ ఎవరు కూడా ఆమెను కొట్టలేదు. అమ్మా మిమ్మల్ని ఎవరు శిక్షించలేదా అని యేసు ప్రభు అడుగుతున్నప్పుడు, అయ్యా లేదయ్యా అంటే, అమ్మా ఇక్కడి నుంచి నేను కూడా నేను కొట్టును, నేను శిక్షించను, కాబట్టి ఇక నుంచి పాపం చేయొద్దు అని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలైనటువంటి వారు యేసు ప్రభు తప్పు పట్టాలని ఆ స్త్రీని తీసుకురావడం జరిగింది. నిజానికి ఒక స్త్రీ మాత్రమే వ్యభిచరించిందా అమ్మండి? కాదు కదా, పురుషులు ఉన్నారు కదా. వాడు ఏం చేశాడు, వాడెక్కడున్నాడు? అదేమి ధర్మశాస్త్రం అలాంటి పద్ధతులు.
విశ్రాంతి దినం పరిశుద్ధిగా ఆచరించాలని ఉంది. కొన్ని సందర్భాల్లో విశ్రాంతి దినాన యేసు ప్రభువు స్వస్థతలు అద్భుత కార్యాలు చేసి చచ్చిపోయిన వారిని బ్రతికిస్తుంటే, కొట్టు వారిని లేవదీస్తుంటే, గుడ్డు వారిని కల్లిస్తుంటే వాళ్ళకి ఏం నచ్చలేదు. అది విశ్రాంతి దినం, అది విశ్రాంతి దినం అలా చేయకూడదు, విశ్రాంతి దినం ఇలా చేయకూడదు అని చెప్పి యేసు ప్రభువు మీద కుట్రలు పడుతున్నారు. మందిరంలోనేమోనూ ఇది ఏమంటారు, దొంగల గుహగాను లేకపోతే వ్యాపారపు స్థలముగా మార్చేశారు. అది తప్పు కాదంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలను తప్పుదారిలో నడిపిస్తున్నారు. అది తప్పు కాదంట. యేసు ప్రభు వచ్చి యథార్థంగా మాట్లాడితే దానిని ఇష్టపడలేదు. హల్లెలూయా. అందుకని అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, దైవజనులు కానీ, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఘనమైనటువంటి సన్మానాలను అందుకునేవారట. వారు ఉన్నతంగా ఆరాధించబడేవారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత వీరిని ఆరాధించడం మానేస్తారేమో భయం, వీరిని గణపరచడం మానేస్తారేమో భయం, వీరిని సన్మానించడం మానేస్తారేమో భయం. ఎందుకంటే ఆయన సత్యం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకంటే ఎవరైనా యోగ్యంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు చూసినప్పుడు భయపడతాం. అంటే ఒకవేళ నా క్లాస్ కంటే ఈయన ఫస్ట్ వచ్చేదేమో, ఒకవేళ నాకంటే ఎక్కువ పేరు వస్తుందేమో, నాకంటే గొప్పగా ఆయన వడబడతాడేమో అన్నటువంటి భయం వస్తుంది. అలాంటి భయం ఏం చేస్తుందంటే యేసు ప్రభువు వారిని చంపాలనేటువంటి ప్రణాళికలోనికి నడిపించింది వారిని. హల్లెలూయా. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 9:13 యేసు ప్రభువు ఎందుకు వచ్చారన్న మాటను ఆయన నోటితో చెప్తున్నటువంటి మాట మనం విందాం. 9:13 అయితే నేను పాపులని పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువరాలేదు. హల్లెలూయా. నేను పాపులని పిలువవచ్చుని కానీ నీతిమంతులని పిలువరాలేదు. అవును, దేవునికి స్తోత్రం కాక. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి 11వ వచనం చూసినట్లయితే పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన అడుగుతున్నారంట. శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. హల్లెలూయా. రోగులకే వైద్యులు కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు కదా అని చెప్తూ, నేను నశించిన దాని దగ్గరికి వచ్చాను, పాపులను నేను పిలువచ్చుని కానీ నేను నీతివంతులను పిలువరాలేదు అంటాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేమందరము నీతిమంతులని, మేము అందరం పరిశుద్ధులని, మేమందరం భక్తులని అనుకుంటున్నారు. మోసపోతున్నారు. ఈ భూమి మీద ఒకడును నీతిమంతులు లేడు. అందరూ అధికారం మొదలుకొని నిత్య వరకు పాపం అనే వ్యాధి చేత నిలబడి ఉన్నాడు. అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారిగా ఉన్నారు. ఈ సచ్చినోడు అనుకుంటున్నాడు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకుంటున్నాడు, ఇంకా నేను భక్తుడిని అనుకుంటున్నాడు, ఇంకా నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నాడు. ఈ జన్మ కర్మ పాపము కలిగినటువంటి ఈయన నేను పరిశుద్ధుడిని అని అనుకుంటూ ఏమంటున్నాడంటే నేను పాపులు ఎందుకు యేసు ప్రభువు నీతిమంతుల దగ్గరికి రావాలి కదా అంటారు. హల్లెలూయా. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చరించబడతాడు. ఎవడైతే తన పాపము, తన అతిక్రమం, తన దోషాలను ఒప్పుకుంటాడో వాడు క్షమించబడతాడు. కానీ వీరు అహంతో ఉన్నారు, గర్వంతో ఉన్నారు, అతిశయంతో ఉన్నారు. మేమే నీతిమంతులు, మేమే ధర్మశాస్త్రోపదేశకులు, మేము చెప్పిందే వేదం అని చెప్పేటువంటి అనుభవంలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన అంటాడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులనే పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువరాలేదు కనుక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పాపులను పిలువచ్చుని కానీ నీతిమంతులను పిలువరాలేదు. హల్లెలూయా. నీతిమంతులు అప్పుడు లేదు అనేటువంటి గ్రంథం ఉంది, దేవుని మాట ఉంది. కానీ ఇలా అనుకుంటున్నారు మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ నీతిమంతులను పిలవలేదు అంటారు. అంటే వీళ్ళు పిలవకపోతే ఏమైపోతారండి? ఖచ్చితంగా నేను గొప్ప పరిశుద్ధిని ఏం మారదు. ఒక ఆయన గంట హెచ్ఐవి వచ్చిందని ఆ గ్రామంలో ప్రెసిడెంట్ అంట ఆయన. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదా. హెచ్ఐవి వస్తే అది అయ్యా నీకు ఎయిడ్స్ వచ్చింది అని అంటే నేను సింహం లాంటి నేను పుల్ లాంటి నాకేం రావడం అంటే అని చెప్పేసి ఆయన చాలా డాక్టర్తో గొడవ ఆడుతున్నాడు. కానీ వచ్చిందైతే అదే. కానీ ఒప్పుకోకపోతే ఏమవుతుంది?
ఆ ఉన్నటువంటి ప్రాణం తొందరగానే పోతుంది. ఒకవేళ ఒప్పుకొని డాక్టర్ చెప్పినటువంటి సజెషన్ గారికి తీసుకుంటే కొన్నాళ్ళు బ్రతుకుంటాడు, కొన్నాళ్ళు తన కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు, తన కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాడు. కానీ నువ్వు ఎంత గొప్పవాడు కానీ, నువ్వు సింహం లాంటి కావచ్చు, ఏనుగు లాంటి కావచ్చు, పుల్లు లాంటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఉన్నటువంటి సందర్భాలు ఒప్పుకోకపోతే మనం ఏమైపోతాం అంటే మోసపోతాం, మనమే నాశనం అయిపోతాం. డాక్టర్ మీద తిరగబడుతున్నటువంటి అనుభవం ఆయనకు ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని ఎదుటికి వచ్చేసి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అనుభవం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంది, ఆ పెద్దల మధ్యలో, ఆ శాస్త్రుల మధ్యలో ఉంది. కాబట్టి ఆయన పాపుల్ని పిలువచ్చింది కానీ నీతిమంతులు పిలవరాలేదంటారు. నీతిమంతుడు ఎవడను లేడు, ఒక్కడను లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కడు దారి తప్పిపోయాడు అందరూ. కానీ ఈయన అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు మేము నీతిమంతులమి, మీ యథార్థవంతులమి, పరిశుద్ధులు అనుకుంటున్నాం. ఈరోజు దినాన దేవుని యొక్క సంఘమైనటువంటి మనం కూడా మేము చాలా గట్టిగా ఉన్నాం, చాలా పద్ధతిగా ఉన్నాం, చాలా ఉన్నతంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడు పరలోకానికి, దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టడు అనేటువంటి నిరీక్షణ ఉంది. కానీ కొన్ని గుణాలను విడిచిపెట్టరు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసం ఉంది. దేవుని యొక్క సందులో ఆత్మీయంగా ఎదగడం వారికి రాదు, కానీ శరీర సంబంధమైనటువంటి కార్యాలు వదిలిపెట్టడం తెలియదు, కానీ వారు మాత్రం పరలోకానికి వెళ్ళిపోతున్నట్టు విశ్వాసం ఉంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనకు ఒక క్రమం ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని ఖచ్చితంగా ఆయన ఫాలో అవుతాడు. కాబట్టి ఎవడైతే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్గలను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కానీ వీటిని ఇంకా దాచుకొని వెళ్దాం అనుకుంటుంటే ఖచ్చితంగా అది మురిగి చిన్న కనితే చిన్న జబ్బే అన్నప్పుడు దాన్ని వెంటనే తీసుకోగలగాలి. చాలామంది ఈ మధ్యలో చాలామంది స్త్రీలు క్యాన్సర్కి లేదా పురుషులు కానీ క్యాన్సర్కి బారిన పడుతున్నారు. స్టార్టింగ్లో చూసుకొని వెళ్తున్నప్పుడు అమ్మ మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది, లేదా కెమియోథెరపీ రేడియేషన్ ద్వారా తగ్గిపోతుంది అని చెప్తున్నప్పుడు వారు మాట విని డాక్టర్కి సహకరించినట్లయితే త్వరగా కోరుకొని వారు ఆరోగ్యంతో వారి కుటుంబాలతో వర్తించవచ్చు. కానీ ఒకవేళ చిన్నదే కదా, ఏం కాదులే, అదేం కాదు, డాక్టర్ చెప్తాడు, డబ్బులు లాక్కోవడానికి ఇలా చెప్తాడు అని చెప్పేసి డాక్టర్ మనం ధృవీకరించినట్లయితే ఆ చిన్న కణిత కందిపప్పు అంతా పుట్టినటువంటి కణిత శరీరాన్ని అంతటిని ఆక్రమించుకుని శరీరాన్ని ఏమో క్యాన్సర్ కారణంగా మార్చేసుకుంటారు. అలాగే చిన్న పాపమే కదా అని అనుకుంటారు, చిన్నదే కదా, దేవునికి నాకు కొంచెమే కదా దూరం అనుకుంటారు. కానీ అది చిన్నదే ఏమవుతుందంటే కాలక్రమేణా పెరిగి పెద్ద పాపంగా మారి విస్తరించి దురాశ పాపం కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది, నరకానికి పోతాం. కాబట్టి అటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన మాట్లాడుతున్నాడు, నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు. కాబట్టి నీతిమంతుడు అప్పుడు లేడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వారెవరు కూడా నీతిమంతులు కాదు. చూడండి యోహాను సువార్త 3:17 16 కూడా చదవడం. దేవుడు లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. ఆయన ఎందుకు పంపబడలేదంటే లోకానికి తీర్పు తీర్చడానికి పంపబడలేదు. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికే కానీ లోకాన్ని తీర్పు తీర్చడానికి పంపబడలేదు, లోకాన్ని రక్షించడానికి. ఎందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం వచ్చిన ప్రతి వాడు కూడా నశించక నిజ జీవం పొందుతాడు. అంటే రక్షణ పొందుకుంటాడు, నశించుకోడు. జీవం ఇవ్వడానికి లోకంలో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువారు వచ్చినటువంటి సందర్భంలో యేసు ప్రభువారు చెప్తున్నారు, లోకాన్ని నేను రక్షించడానికి కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. హల్లెలూయా. ఒకసారి చదువుదాం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనం.
అమ్మా పెద్దలు లేదు కదా ఒకసారి అక్కడ చూడని వారు చూచుటకును చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు తీర్చుటకు నేను లోకానికి వచ్చి నేను చెప్పి ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 10 చదువు. నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టింది. జీతగాడు గొర్రెల కాపరి గాడు కనుక గొర్రెలు తనవి కానతున్న తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను బట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరి. చాలా ఇక్కడ దొంగతనకు హత్యకు నాశనం చేయటకు వచ్చింది కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన చెప్తున్నాడు, నేను ప్రాణం పెట్టడానికే వచ్చి ఉన్నాను. ఈరోజు దినాన్న దేవుని పడినటువంటి మనం మా కుటుంబాల కొరకు ఎంతగానో త్యాగపూర్తిగా ఉంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితులు మనం ఏమి తీసుకోలేము. వాళ్ళకి వచ్చినటువంటి వారు చేసినటువంటి అతిక్రమాల దోషాలకు మనం ఏమి పరిహారం చెల్లించలేము. కానీ మనం చేసినటువంటి పాపానికి ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభావం మనుషులందరి పాపం కొరకు మన కొరకు శాపాన్ని మోసిన దేవుడు, మన కొరకు మన పాప భారాన్ని మోసిన దేవుడు, మనల్ని పాపం నుంచి విమోచించిన దేవుడు, మనకున్నటువంటి శాపాన్ని నుంచి విడిపించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని గొర్రెలుగా పోల్చుకుని ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అది తర్వాత చూడండి, జీతగాడు గొర్రెల కాపరి కాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఇక్కడ చూసినట్లయితే గొర్రెలు కాపరి జీతగాడు అంటే జీతగాడే కదా. ఒకవేళ ఎలుగుబంటి వచ్చినా, పులి వచ్చినా, లేదా నక్కలు వచ్చినా, ఏమొచ్చినా కానీ భయపడి పారిపోతాడు. అదే సొంత గొర్రెలు అయితే ఏమవుతుందంటే ఆ గొర్రెలను రక్షించుకోవాలనుకుంటాడు. దావీదు చూసినప్పుడు సింహంతో ఎలుగుబంటితో పోరాడి తన గొర్రె పిల్లలను రక్షించుకుంటాడు. కారణం ఏంటంటే తన ఆస్తి అది. అలాగనే ఈ మనుషుల కొరకు ఎందుకు ఇంకొక మనిషిగా వచ్చి మరణించాలంటే ఆయన స్వరూపం ముందు ఆయన పోరుకు చొప్పున తన బిడ్డలను తానే తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆయన ఎవరిని? మనుషులు. ఆదాము అవ్వల దగ్గర నుంచి మనుషులందరూ కూడా తన స్వరూపం ముందు తన పోరుకు చొప్పున మనుషులందరూ పుట్టినారు. కాబట్టి పుట్టినటువంటి వీరు నరకానికి పాత్రలు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాట ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి పాపం వారి జీవితంలోకి వచ్చింది. పాపం వారి యొక్క జీవితంలోకి రావడం బట్టి మరణం ఏలుబడి చేస్తుంది. నరకానికి పాత్రలు ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన సర్వోన్నతమైన దేవుడు ఆ మరణ శాస్త్రం రాసినటువంటి దేవత దేవుడే మన కొరకు మరణించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ స్వరూపాన్ని ధరించి మన కొరకు దాసుని స్వరూపాన్ని ధరించి బలియాగంగా యజ్ఞ పశువుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనం ఒకవేళ మరణించకపోతే మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చెందించి ఉండకపోతే పాపక్షమాపణ అనేది లేదు, పరలోకం అనేది లేదు. ఎందుకంటే మనం నరకానికి పాత్రలు. ధర్మశాస్త్రం రాబోతున్న మేలు గలది, సాయి గలది, కానీ అది నిజ స్వరూపం కాదు. మన నీతి కార్యాల వలన మన యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాల వలన ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడదు. ఎవరి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దామా?
వ్రాసబడినది. 10 ధర్మశాస్త్రము నాతోచున్న మీదను ఛాయగలదే గాని ఆ వస్తువులు నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటంటే ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ శుద్ధి కలుగజేయ నేరవు. అలాగ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. హల్లెలూయా. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణియు నీవు కోరుకోలేదు కానీ నాకు శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థము నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. హోమములు అవును నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం గ్రంథంలో యేసు ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే బలుల కోసం మాట్లాడాడు. కృతజ్ఞతా బలులు, పస్కా బలులు, అయితే అక్కడ ఉన్నటువంటి 5 రకాల బలులు ఉన్నాయి. ఆ బలుల కోసం మాట్లాడుతూ బలులను ఇవ్వడానికి జంతువులు కోరుకుంటున్నాడు. కారణం ఏంటి? ఇప్పుడు అదే దేవుడు ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే అవి ధర్మశాస్త్రము ఛాయగల నీడగల ఛాయగలది కానీ నిజస్వరూపం కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువానికి బదులుగా అవి బలి చెల్లించబడుతున్నాయి. నిజమైనటువంటి బలి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి బలియాగమే. అర్థమవుతుందండి. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ జంతువు ఏదైతే ఉందో పాప పరిహార బలి కానీ, కృతజ్ఞతార్పణ బలి కానీ, లేకపోతే ఇంకా సర్వాంగ హోమ బలి కానీ, అక్కడ ఉన్నటువంటి బలులు ఏవైతే కనబడుతున్నాయో ఆ బలికి సాదృశ్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అందరూ కనబడుతున్నారు. దేవుడే ఆయన మరణశాస్త్రం రాసినటువంటి దేవుడే ఆయన బలికి సాదృశ్యం. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి వెళ్తున్నప్పుడు పొదలో ఉన్నటువంటి పొట్టేళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. నీ కొరకు నీ యొక్క విమోచించడానికి కొరకు నీ గాడిని విరవడానికి కొరకు నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు లేదా తండ్రి అయినటువంటి దేవుడు పంపిస్తున్నటువంటి కుమారుడు యేసు ప్రభువుని బలియాగంగా యేసు ప్రభువుని భూమి మీద పంపించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు ఏవి కూడా నీడ లాంటిది. అంటే అవి శాశ్వతమైనవి కాదు. ధర్మశాస్త్రం రాబోతున్న మేలులు గల సాయి గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. హల్లెలూయా. నిజమైనటువంటి బలి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి బలియాగమే. యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం అయిన తర్వాత మిగతా బలులు మరి అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ పాత నిబంధనల ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా బలులు చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సరిపోయినటువంటి బలియాగం చేసి ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, బలియు అర్పణియు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమమును పరిహారార్థమును నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. వచ్చినటువంటి దేవుడు పరిపూర్ణంగా ఇదిగో నేను తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుని. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. ఇప్పుడు మనం దేవుని యొక్క బడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం కోరి నడుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిగా క్రీస్తు యొక్క స్వరూపం సంఘము ధరించుకోవాలి. సంఘము క్రీస్తు యొక్క స్వరూపం ధరించుకున్నప్పుడు తండ్రిని కుమారుడు మహిమపరిచినట్టుగా కుమారుడు సంఘాన్ని మహిమకరమైనటువంటి సంఘానికి మారుస్తాడు. హల్లెలూయా. ఈ మాట్లాడడం లేదు కానీ ఈ యొక్క క్రీస్తు యొక్క స్వరూపానికి సంఘం రూపాంతరపరచబడాలి. ఆయన మాదిరిగా చూపించి నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు పోలేడని చెప్పాడు. ఆయన్ను వెంబడించాలి. ఆయనలాగా మాదిరి యొక్క జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా.
యోహాను సువార్త చూడండి ఒకసారి 18వ అధ్యాయం. అక్కడున్నటువంటి సందర్భంలో 33 వచనం చదువుదాం. 33 నుంచి. పిలాతు తిరిగి అధికారి మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదులు రాజు నీవేనా అని ఆయన అడుగ్గా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. ఎవరు అడిగారట? యేసు ప్రభువారు అంటున్నారు. పిలాతు తిరిగి అధికారి మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదులు రాజు నీవేనా అని ఆయన అడుగ్గా, పిలాతు అడుగుతున్నాడు, యూదులు రాజు నీవేనా అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నీ అంత నీవే ఈ మాట అంటున్నావా, లేదా ఇతరులు నీతో చెప్పి నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగింది. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసిద్దని అడుగుగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఏమంటాడు? సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చితునని సత్య సంబంధమైనటువంటి ప్రతివాడు ఈ మాట వినున నిన్ను. హల్లెలూయా. నేను సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజుని. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఆ సత్యం ఏదైతే ఉందో సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నేను రాజునే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఆ మాట పలుకుతుంటే వాళ్ళకి గట్టిగా ఉంటుంది. ఇదేంటిరా ఇలాంటి రాజు? ఈ రాజు అంటాడు, కానీ సైన్యం లేదు, దానికి బలం లేదు, కనీసం పోరాడు, కనీసం మాట్లాడు. పిలాతు అనుకుంటాడు, తప్పించాలి ఈ నీతి మంత్రుని ఏమీ చేయొద్దని చెప్పేసి, ఆ నీతి మంత్రుని జోలికి పోవద్దని చెప్పేసి తన భార్య చేత హెచ్చరించబడతాడు. ఎలాగైనా యేసు ప్రభువుని తప్పించాలనుకుంటాడు. నేను శిక్షించడానికి కూడా నాకు అధికారం కలదు, నేను తప్పించడానికి కూడా నాకు అధికారం కలదు అంటే, పైనుండి నీకు ఇవ్వబడితే కానీ నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని యేసు ప్రభువు చెప్తుంటారు. కారణం ఏంటంటే, దేవుడే ఆ యొక్క సమయాన్ని అప్పగించాడు. ఆ సమయంలో ఆయనకు తనను తానే సమర్పించుకున్నాడు, తన శరీర ఆపాద మస్తకాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టితిని. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు పుట్టారట? సాక్ష్యాన్ని, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. మొదటిగా చెప్తున్నాను, ధర్మశాస్త్రంలో రావచ్చున్నాను నెరవేర్చడానికి వచ్చిందని చెప్పాడు. రెండోది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చానని చెప్పాడు. మూడవది పరిచర్య చేయించడానికి రాలేదు, చేయించుకోవడానికి నాకు రాలేదు, చేయడానికి వచ్చాను అంటాడు. అలాగనే తన ప్రాణము తాను మరలా పెట్టడానికి వచ్చింది కానీ తీసుకునే దానికి రాలేదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం. మీలో అలా ఉండకూడదు, ఉండగలను వాడు మీ పక్షాధికుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగలను వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్తున్నాం. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారు. యేసు ప్రభువు తన యొక్క నోటితో తానే చెప్తున్నటువంటి సందర్భాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుగా భూమి మీదకి వచ్చాడు. లోక స్వార్థ చూద్దాం ఒకసారి.
18వ అధ్యాయం. నశించిన దాన్ని ఎవరితో చెప్పారు? అక్కడ ఉన్నటువంటి ముందు మాటలు వినండి. అక్కడ 18వ అధ్యాయం అంతా చదవండి ఒకసారి. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైనటువంటి జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరుని కానీ పొట్టువాడైన జనులు వైనందున జనులు గుంపుగూడి ఇంటి వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రావును రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కును. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం మనం చాలాసార్లు విని ఉంటాం. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో సుంకపు గుర్తుదారులైనటువంటి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకం అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి ఆయన యేసు ప్రభువుని చూడాలని, ఎవరో ఎలా ఉంటాడో అని చూడాలనుకున్నారు. కానీ పొట్టోడు కాబట్టి ఆయన చూడాలన్నటువంటి ఆయన పొట్టోడు కాబట్టి జనాల మధ్యలో చూసినప్పుడు పొట్టోడు కాబట్టి కనిపించట్లేదు. అందుకని యేసు ప్రభువు వచ్చే మార్గం నిండా ముందెళ్ళి ఒక చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి అందులో నుంచి చూస్తున్నాడట. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కును. యేసు ఆ చోటుకి వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమని నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే జక్కయ్య ఉన్నటువంటి ఆసక్తిని యేసు ప్రభువు చూశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జక్కయ్య చెట్టు మీద ఉంటే, జక్కయ్య త్వరగా దిగిరా అనగానే జక్కయ్య త్వరగా దిగుతున్నాడు. దిగి అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందుకు అది చూసి ఈయన పాపి నా మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సరుకుంటున్నారట. హల్లెలూయా. ఉన్నటువంటి శిష్యులే కానీ, అడిగినటువంటి ప్రజలే కానీ, అడిగినటువంటి శాస్త్రులే కానీ, పరిచయులే కానీ, అడిగినటువంటి వారందరూ కూడా ఈయన ఎలాంటో తెలియదా? ఈ సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య గురించి తెలియదా? ఈయన ఎంత పాపించాడో తెలియదా? ఎంతగా జనాలని జలగలగా రక్తం పీడించుకుని తాగి బ్రతుకుతున్నటువంటి అనుభవం ఉన్నాడో తెలియదా? ఇలాంటి వాని ఇంటికి ఆయన ఎలా వెళ్తాడు? ఈయన ఎంత పరిశుద్ధిగా ఉన్నాడు, ఇంత యథార్థంగా ఉన్నాడు, ఇంత నీతిగా ఉన్నాడు కదా, అలాంటి పాపిస్తుడు ఇంటికి ఎలా వెళ్తాడు? యేసు ప్రభువు ఏం చెప్పారు? నశించిన దాన్నే వెతికి రక్షించడానికి వచ్చినాను, పాపులనే పిలవచ్చును అన్నాడు. ఈరోజు ఆయన కన్ను మీనుగా అనుకుంటా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆయన్ని దర్శించాడు, జక్కయ్యని దర్శించాడు. జక్కయ్య వెంటనే మారు మనసు పొందుతాడు. చూడండి కిందకి వెళ్ళండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా సగం బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎట్లా అతనికి 4 గంటలు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పును. హల్లెలూయా. యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య యొక్క పరిస్థితులన్నీ మారిపోయి మారు మనసు పొందిపోయాడు. పాత మనిషి లేడు, కొత్త మనిషి వచ్చాడు. ఎవరి దగ్గర తీసుకుంటే తిరిగి నేను చెల్లిస్తాను ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను ప్రభువా అని చెప్తున్నాడు. మారు మనసు వచ్చేసింది. యేసు ప్రభువు రావడం బట్టి మారు మనసు వచ్చేసింది. ఈరోజు నిన్న సంఘంలోనూ యేసు ప్రభు వచ్చి చాలా దినాలు అవుతుంది, యేసు ప్రభు నమ్ముకొని చాలా దినాలు అవుతుంది. యేసు ప్రభు నమ్ముకొని కొన్ని సంవత్సరాల తరబడి మనం భక్తి చేస్తున్నాం. కానీ మారు మనసు అనేది పరిపూర్ణంగా వచ్చిందంట, ఇంకా రాలేదు. కొంచెం సమస్య, కొంచెం పరీక్ష, కొంచెం శోధన, కొంచెం పాటి శ్రమ వస్తే చాలు మన యొక్క లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. మనము అలాంటి శ్రమంలో పడిపోకుండా, అలాంటి శోధనలో పడిపోకుండా బలహీనమైన ఎరిగి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఒకవేళ అలాంటి శోధనలు కనుక మన జీవితంలో ఎదురైతే మనం పడిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాం. దావీదుని బత్షెబని మనం మాట్లాడుకుంటుంటాం కదండి. అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి పరిస్థితి మన జీవితంలోకి ఎదురైనప్పుడు మనం ఏమై ఉంటాం, ఎలా తప్పించుకోగలుగుతాం? యేసోపుని చూస్తాం,
యేసప్పును పోతుపరు ఉన్నటువంటి పరిస్థితుల్లో తన భార్య అయినటువంటి పరిస్థితిని చూస్తాం. అలాంటి సందర్భంలో ఆ సోదరు ఎదురైనప్పుడు తప్పించుకోగలుగుతామా? కానీ ఇక్కడ జక్కయ్య ఏమంటాడంటే మారు మనసు పొందాడు. అంతవరకు సరైనటువంటి రక్షణ మార్గం లేనటువంటి ఆయన యేసు ప్రభు రావగానే మారిపోయాడు. ఈరోజు దీనన్న దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా మారు మనసు పొందుకున్నాము, కానీ పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి రాలేదు. ఇంకనూ మనలో ఇంకొకడు ఉన్నాడు, బ్రతుకున్నాడు. శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఇంకా బ్రతుకున్నాయి. శరీర సంబంధం ఇంకా జీవించనే ఉన్నాడు. శరీరానుసారమైన మనసు ఇంకా ఏర్పాటు చేస్తూ ఉంది. మన మనస్సాక్షి ఇంకా కడగబడలేదు. మన అంతరంగం ఇంకా శుద్ధి చేయబడలేదు. మన బుద్ధి ఇంకా పరిశుద్ధిగా మార్చబడలేదు. మన మురికి కడగబడలేదు. మన మాలిన్యం ఇంకా కడగబడలేదు. ఇంకా మనం మారు మనసులో పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. ఈరోజు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువుని వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను ప్రభా. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయంగా వేరునైనా తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తాను అంటున్నాడు. తిరిగి 4 గంటలు ఇస్తాను అంటున్నాడు. 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఆడు పాపిస్తాడు అని చెప్పి ఆడు చూసి ఏమవుతుందంటే మేషగాడిదేట, మేషగాడిదా చూసేగాడిని చూసి మేషగాడిదా చెప్పదట. ఆడు పాపిస్తాడు, పనికి మొదలు అటు వదిలేయి, మన బ్రతికేది మనం బ్రతుకుతాం ఏమా, అంతే కదా. వాటిని వదిలేయండి, మిగతా వాళ్ళు వదిలేయండి, కానీ మనమైతే దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. మిగతా వాళ్ళు వదిలేయండి, నీ మట్టుకు నీవు దేవునికి యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించగలుగులాగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎదుటోడిని చూసినంత కాలం మన పాపం మహా చిన్నదిలా కనబడుతుంది. నా ముఖం నేను చూసుకోలేను. నా ముఖం, మీ ముఖాలు నాకు చాలా తేటగా ఉంటాయి. ఎవరు ఏడుపు ముఖం పెట్టారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు కుంగిపోతున్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు నిద్రముఖంలో ఉన్నారో నాకు తెలుస్తుంది. నా ముఖం ఎలాగుందో నాకు తెలియదు. నేను అంటాను, పోయి నిద్రముఖంలో ఉన్నా అంటాను, ఒరే ఏడుపు ముఖం కూడా అంటాను, ఒరే కాటుకు ముఖం కూడా అంటాను. ఏదో ఒక ముఖం నాకు కనబడుతుంది కాబట్టి నేను అంటాను. కానీ నా ముఖం మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు. కాబట్టి నన్ను నేను చూసుకోవాలి ఒకసారి, మనం పరిశీలించుకోవాలి మరొకసారి. యేసు ప్రభువులు వచ్చినటువంటి అభిలిమైనటువంటి త్యాగం నా ద్వారాగా వ్యర్థమైపోకూడదు, నా బ్రతుకు ద్వారాగా వ్యర్థమైపోకూడదు, నేను దేవునికి అయోగ్యంగా మారిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఆ జక్కయ్య చూసినప్పుడు జక్కయ్య బ్రతుకు మారిపోయింది, మారు మనసు పొందాడు. యేసు ప్రభువులు ఏమంటున్నారు చూడండి ఆయన కోసం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఆయనను ఒక సొంకపు గుర్తులేనటువంటి జక్కయ్యను, ఆయన ఒక పాపిస్తుడు అని ప్రజల చేత ముద్రకబడినటువంటి జక్కయ్యని యేసు ప్రభువు అంటాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాటలన్నీ చూసినప్పుడు ఏమంటారంట జనాలు, అరే అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి వదిలిస్తే అక్కడ ఎప్పటికీ అలాగే ఉండిపోయి, అలాంటి వాడిని ప్రేమించి యేసు ప్రభువు వాళ్ళ ఇంటికి వెళ్ళడం బట్టి జక్కయ్య మారిపోయినటువంటి మారు మనసు వచ్చింది. ఈరోజు దినన్నా మనం పాత మనిషి చచ్చిపోయామండి. జక్కయ్య పాత మనిషి చచ్చిపోయాడు కదా. జక్కయ్య అనుభవంలో పాత మనిషి ఎవరైతే ఉన్నాడో పాత మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని ధరించుకుని యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉన్నాడు ఆయన దగ్గర. ఇప్పుడు జక్కయ్య లాగా ఉన్నప్పుడు మనం రక్షించబడ్డాం. పాత స్వభావం ఇప్పుడు చచ్చిపోయిందా? పాత గుణాలు ఏమైనా చచ్చిపోయా? శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏమైనా చచ్చిపోయాయా? అవి చచ్చిపోతే కానీ నువ్వు బహుగా ఫలించవు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదు. అంటే మనం మన లోపల ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాలని చావాలి. ఇంకోటి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి, ఆత్మఫలాలతో నింపబడాలి. జక్కయ్య వితిన్ సెకండ్స్లో మారాడు. సిలువలో దొంగ చూసినప్పుడు ఒక దొంగకేమో అవకాశం ఉంది కానీ అవకాశం వాడుకోలేదు. ఒక దొంగ అంటాడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దగ్గర ఏ పాపం లేదు, మనమైతే మనం చేసిన దానికి ఇది న్యాయమే,
కానీ ఈయన నిర్దోషి అని చెప్తూ ప్రభా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకి రాజ్యం ఉందని, ఆ రాజ్యంలోనికి ఆయన వెళ్తాడని, ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలని ఆ ఆలోచన గొప్పది. నీవు నిశ్చయంగా నేను చెప్తున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వాళ్ళకి మారు మనసు వచ్చింది, వాళ్ళకి రక్షణ వచ్చింది. ఈరోజు సంఘానికి ఇక్కడ వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ మోసపోకూడదు. మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడదు. చాలా మంది మారలేదు, మారు మనసు పొందలేదు. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, ఆయనే మారదు ఈ మాయ లోకము. చేరి చేరది స్వరూపంలోనికి రూపాంతరం చెందలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని చక్కని క్రమంలో వాడాలి. ఇది నాన్న దేవుని రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలియదు, కానీ సంఘం అయితే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెండ్లి కుమారుని యొక్క రాక కోసం ఎదురు చూసి దివిటీల్లో నూనె తెచ్చుకొని శుద్ధపరచుకొని ఎదురు చూశారు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూశారు. ఆయన వచ్చేసరికి వీళ్ళు సిద్ధంగా ఉండడాన్ని బట్టి వీళ్ళు 5 బుద్ధి కలిగిన కన్యకులు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉన్నారు, నూనె ఉంది, దివిటీలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలాసేపు ఎదురు చూశారు. కానీ ఆయన వచ్చేసరికి దివిటీల్లో నూనె అయిపోవడం బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు నిద్రపోవడం బట్టి, ఇలాంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు విడువపడ్డారు. ఈరోజు దేవుడు మనం కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకులుగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడినటువంటి అనుభవం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినటువంటి రాకడ ఈ భూమి మీదకి శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియజేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తాను, దేవుని వాక్యం ప్రకారంగా ఉండడానికి, దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినడానికి ఆయన చెప్పాడు కదా, నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నీవు దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. నిర్మాకాండం 28వ అధ్యాయంలో కనబడుతుంది. నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా వినాలి అంటే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారో ఈరోజు దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడుతుంటే, దేవుని వాక్యానికి మనం దిక్సూచిగా లేదా ధర్మోమీటర్గా దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈరోజు దినాన్న దేవుని యొక్క రాజ్యాన్ని మనం ప్రకటించవలసినటువంటి వారిని యేసు ప్రభువారు వెళ్ళిపోతూ శిష్యులకి అప్పగించాడు పరిచర్య. దేవదూతలు వచ్చి అడుగున్నాయంట. ఇది మామూలుగా ఇది ఒక అవగాహన లాంటిది. అడుకొని యేసు ప్రభువు అడుగుతున్నాడంట, ఏంటి ప్రభా వచ్చేస్తున్నావు, నాకు భూలోకంలో పరిచర్య ఎవరు చేస్తారంటే, ఉన్నారు కదా శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే అన్నాడు. అదేంటి ప్రభా నేను చూసి కోడి మీకు ముందు మరి అబద్ధం ఆడినటువంటి పేతురా,
నేను చూసి నేను పట్టుకునిగానే వస్త్రాలు కాకుండా పరిగెట్టినటువంటి ఆ వ్యవహాన, లేదా నువ్వు పట్టుకొని కానీ మిగతా వాళ్ళు చిన్న చెదరైపోయినటువంటి వాళ్ళ, నేను గాయాల్లో చేయబడి చూస్తున్నటువంటి చూస్తే కానీ నమ్మనని చెప్పినటువంటి తోమ, నేను 30 వెండి నాణాలకి అమ్మేసినటువంటి ఇస్కరియోతు యూదా, ఎవరు నిన్ను ప్రకటిస్తారంటే వాళ్ళే ప్రకటించాలి, వాళ్ళే ప్రకటిస్తారు అని యేసు ప్రభువు నమ్మి వారి మీదకి పరిచర్య అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు దినంతా అక్కడెక్కడో ఉన్నటువంటి సువార్త ఈరోజు బూదిగంతల వరకు సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. మారుమూల గ్రామంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. మారుమూల గ్రామంలో దేవుని యొక్క సన్నిధిని ఆరాధిస్తున్నాం అంటే దేవుడు యొక్క కార్యం సంపూర్ణంగా జరుగుతుంది. ఈరోజు దినాన సంఘము ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఈరోజు దినాన్ని ఏం చెప్తున్నారంటే టీవీల ముందు సమయాన్ని గడుపుతున్నాం, సెల్ ఫోన్ల ముందు సమయాన్ని గడుపుతున్నాం, లేదా ఇరుగుంటూ పొరుగుంటూ వారి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు ఆడుకుంటూ సమయాన్ని గడుపుతున్నాం, లేనిపోయిన వాటి దగ్గర సమయాన్ని హెచ్చిస్తున్నాం. దేవుని మాటలను ప్రకటించడానికి మన సమయాన్ని వాడట్లేదు. అలాగని చెప్పేసి భుజం మీద నగపూర్ పట్టుకొని రమ్ము పట్టుకొని లేదా పత్రికలు పట్టుకొని ఏదైనా అవసరం లేదు. ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చినటువంటి మనుషులకి మనం మంచి మాటలు చెప్తే చాలు. మనకి జీవన విధానం దేవుని యొక్క సువార్త కడపత్రికగా మనం మారిపోదంట. మనం చూసినప్పుడు యేసుప్రభు పత్రికగా మనం కనబడాలి. మన జీవన శైలిని నాడి మన మాదిరి చూసినప్పుడు ఇతరులు మనం వెంబడించాలి. మనం చూసి ఎవరైనా కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వాలంట. హల్లెలూయా. నిజంగా వాళ్ళకున్న ప్రేమ గొప్పది, వాళ్ళకున్నటువంటి మంచితనం గొప్పది, వాళ్ళకున్నటువంటి యథార్థత గొప్పది. మా దేవుడు గొప్పడు. నిజంగా వారు ఆ దేవుడిని నమ్ముకోవడం కాదు కానీ మాకు మేలు జరుగుతుంది. వాళ్ళు ఉండడం బట్టి వాళ్ళు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తారు. మేమేమో వాళ్ళని ప్రేమగా పిలవం, కానీ వాళ్ళు మమ్మల్ని ప్రేమగా పిలుస్తారు. అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వరూపం నీలోకి వచ్చిన తర్వాత నీవే ఒక పత్రిక మారిపోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువు రాజు యొక్క సువార్త ప్రకటించడానికి వస్తే నేను ఆ భారం మన మీద ఉంది. ఈరోజు అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ వరకు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి మన ద్వారానే. బూదిగంతల వరకు దేవుని యొక్క సువార్త విస్తరించాలంటే అది మన ద్వారానే జరగాలి. మనం ఉన్నటువంటి స్థానంలో ఎక్కడ ఉండినా కానీ దేవునికి మహిమకరమైనటువంటి సువార్తకి మనం వాడరాలి. ఏవో ఇచ్చపట్టు మాట్లాడుకునే కంటే కొన్ని మాటలైనా దేవుని కోసం మాట్లాడుతుంటే మంచిది. ఒకరోజు నేను సువార్త కోసం వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చేసి చవని చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉన్నటువంటి ఆయన చెయ్యి చాపి ఆపండి అని చెప్తే ఆపాను. అలా ఆవిడ వెళ్ళి గుడిలోకి వెళ్ళి కోడిని కోసుకొని కోడి పట్టుకుని వస్తుంది. ఇలాగా ఈయనేమో దారిలో ఉన్నాను కాబట్టి ఆపాడు. ఇలాగా నువ్వు రా ఆపాడు. సారి వెళ్ళిపోతుంది మళ్ళీ అని చెప్పేసి అలా ఆవిడని కూడా పిలుస్తాను. వీళ్ళిద్దరిని కలిపి నేను వాళ్ళ ఊరు తీసుకెళ్ళాలంట. ఊరికి చాలా దూరం, బొడ్డపల్లి వాళ్ళ ఊరంట. రైతుల దగ్గర ఏదో గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మొక్కుకున్నారట. ఆ మొక్కుకున్నటువంటి దానికి కోడి కోస్తున్నారు. కోడి కోసిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఏదైనా వెహికల్ వస్తే ఆపుదాం అనుకున్నాడు. ఇలాగే నా బెడ్ వస్తుంటే ఆపేశాడు. ఎవరో ఆసుపత్రిలో ఉన్నారు కదా మంచి నేను ఆపేశాను. ఇలాగా తన మాత్రమే కాదు ఆవిడని కూడా పిలిచి రా ఎక్కువ బట్టి ఎక్కువ అంటే పిలుస్తున్నాడు. అప్పుడు ఈయన ఎక్కాడు. తర్వాత ఆవిడ ఎక్కింది. బాబా నేనేమో నీ పరిచయం చేయడానికి పిలువబడ్డాను, ఈయనేమో ఇలాంటి ఆరాధన చేస్తున్నాను, నేనేమో సువార్త చేయడానికి వెళ్తున్నాను, తీరా చూస్తే ఇలాంటి వాళ్ళకి నేను ఎక్కించుకుని వెళ్తాను, ఏం చేయాలి ప్రభా, ఎలా మాట్లాడాలి ప్రభా అని చెప్తూ మన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అలా మూసుకుని ఎదురులో అలా మూసుకుంటే ఏమవుతుంది, వెదులు పడతాను. కానీ అలాంటి సందర్భంలో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. లోగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమండి కోళ్ళు రక్తం వలన, మేకల రక్తం వలన, గొర్రెల రక్తం వలన పాపం పరిహరించబడదండి. ఎందుకంటే మన మనుషులని మనం చేసిన తప్పుకి, మనం చేసిన నేరానికి అవేం చేసేయండి అని చెప్తూ వారికి శుభార్త ప్రకటించాను. కొద్ది నిమిషాల పాటు నేను వెళ్ళినటువంటి మార్గంలో ఆ తర్వాత దిగినప్పుడు వాళ్ళు అంటారు, బాబు మీలాంటి వాళ్ళు మాకు చెప్పకపోతే ఇలాంటి మంచి మార్గం మాకు ఎలా తెలుస్తుంది బాబు, చాలామంది ఉన్నారు ఇలా చెప్పట్లేదు బాబు, ఇలా చెప్పలేని కారణం బట్టి మీరు మాకు వ్యతిరేకం అనుకుంటున్నాం.
మీరు మాకు శత్రువులు అనుకుంటున్నాం, కానీ మీరు ఎంత చక్కగా చాలా బాగా చెప్పారు బాబు. మరొకసారి ఎప్పుడైనా మందిరానికి వెళ్తాను బాబు తెలుసుకోవడానికి కోసం నేను అన్నారు. నేనే ఆశ్చర్యపోయాను, బాబా నేను ఇలాగ మాట్లాడానా? కాదు, నేను కాదు, ఆయన మాట్లాడారు అనుకోండి. కానీ నేను ఇలాంటి వాడికి ఏం మాట్లాడతాను అనుకుని మౌనంగా ఉండి, లేదా చిచ్చి మీరు వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతే ఆయనకి అసువార్త ప్రకటించేటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యం కూడా ఉండకపోను. ఆయనకి మంచి ఆలోచన రాకపోనేమో, అది ఎలాంటివాడైనా కానీ ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. నిజంగా నేను అనుకున్నాను, నేను అంత మంచివాడు కాదు నిజంగా. అంటే వెళ్ళినప్పుడు గుడిని చూడగానే వాళ్ళు కోళ్ళు కోసుకొని బొట్లు పెట్టుకొని వస్తుంటే, ఇలాంటి పసుపు నీళ్ళు చెంపులు పట్టుకొని వస్తుంటే నేను ఎలా ఎక్కించుకుంటున్నాను అనుకుంటాను. అలాగే అనుకున్నాను, కానీ ఆపేశాను కదా. సరే రాని ఏదైతే కానీ దేవుడు మనం ప్రేమించమన్నాడు, మనం ప్రేమిస్తున్నాం. వాళ్ళు అంధకారంలో ఉన్నారు, మనం వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉన్నటువంటి మనం వాళ్ళని ద్వేషించకూడదు కదా అనుకుని ఎక్కించుకుని మార్గ మధ్యలో తెలిసి కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం ప్రకటిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దేవుడి కోసం మంచిగా మాట్లాడుతున్నారు. దేవుడి మందిరానికి వెళ్ళి ఇంకా తెలుసుకుంటాను బాబు అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వాళ్ళకి నేను చాలా గొప్పగా చెప్పాను సువార్త. కానీ నేను కాదు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ ప్రేమ చూపించాలి, దేవుడు వాడుకుంటాడు. ఈరోజు దినాన్న బూదికి అంతాల వరకు దేవుని యొక్క సువార్త ప్రకటించాలని మనం అనుకుంటుంటాం. అమెరికాకి వెళ్ళిపోవప్పుడు, రష్యాకి వెళ్ళిపోయినప్పుడు, పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకోప్పుడు, లేక ఆస్ట్రేలియా వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కరు లాగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. పక్కింటోడికి మాత్రం ఏమాత్రం సువార్త చేయాలి. పక్కింటోడికి, ఇరుగుంటోడికి, పొరుగింటోడికి ఏమాత్రం సువార్త చేయాలి. వాళ్ళ కోసం ఏమాత్రం బాధ్యత కలిగి ఉన్నాం. కానీ ఈ 40 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ భారతదేశం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈ 40 రోజులు మాత్రమే కాదు, మనం ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థన చేస్తూ మన క్రియలు కూడా జరిగించాలి. సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులకి దేవుని మాట చెప్పాలి. వారికి చెప్పకపోతే మార్గాన్ని తెలుసుకోలేదు. ఐథియోపియా నుంచి వచ్చినటువంటి నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడట. యెషయా గ్రంథం చదువుతుంటే అది ఏమీ అర్థం కావట్లేదట. అప్పుడు దేవుడు ఫిలిప్పును దర్శించి, ఆయన నేను వెళ్ళి ఐథియోపియా నుంచి వచ్చినటువంటి నపుంసకుడు రథం మీద వస్తున్నాడు, ఆ రథాన్ని ఆపేసి నువ్వు ఎక్కి యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకి ఏం అర్థం కాలేదు అని చెప్తున్నప్పుడు యెషయా గ్రంథం కోసం మాట్లాడుతూ, యెషయా గ్రంథం అంతటి కూడా యేసుక్రీస్తు ప్రభువారి కోసం రాయబడింది. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు, ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయనే సర్వోన్నతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వాసం నుంచి రక్షించబడితే బాప్తిస్మం పొందుకుంటే చాలా రక్షణ పొందుకుంటాం అని చెప్పగానే ఆ ఐథియోపియా మనిషి నపుంసకుడు ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ నీళ్లున్నాయి, నేను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని చెప్పేసి వెంటనే లోబడతాడు. ప్రజలు అవస్థతో ఉన్నారు, ప్రజలు ఆకలితో ఉన్నారు, ప్రజలు రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రజలు మంచి కోసం ఎదురు చూస్తున్నారు, కానీ చెప్పేవారు లేరు. మోషే అరణ్యంలోను ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దాహంతో అల్లాడిపోతుంటే దేవునికి ప్రార్థన చేస్తుంటే, నువ్వు వచ్చి బండతో మాట్లాడు అని చెప్పి మాట్లాడితే ఏమంటాడంటే, మోషే వెళ్ళి ఒకసారి బండను కొట్టాను, రెండోసారి కూడా బండని కొట్టమన్నాడు అనుకుని వెళ్ళి ముమ్మారు బండను కొట్టేస్తాడు. కానీ ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, నువ్వు వచ్చి బండతో మాట్లాడాలని అన్నాడు. కానీ బండను కొట్టగానే నీరు వచ్చేసింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడుకున్నాడు. మాట్లాడవలసినటువంటి ఆ బండ అయినటువంటి క్రీస్తుతో మాట్లాడవలసినటువంటి మోషే మాట్లాడకుండా కొట్టేశాడు. కానీ దేవుడు అయితే మాత్రం నీళ్ళు ఇచ్చేశాడు. కారణం ఎందుకు? ఏంటట? ప్రజలు అవస్థలో ఉన్నారు. నువ్వేం చేసినా కానీ నీళ్ళు ఇవ్వాలి. ప్రజలు అవస్థలు తీర్చబడాలి. ప్రజలు అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. మోషే సరైనటువంటి క్రమంలో వెళ్ళకపోయినా కానీ దేవుడు అవసరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరం తీర్చి బండల నుంచి నీళ్లు పంపిస్తున్నాడు. ఈరోజు దీనన్నా అదే అవస్థలో, అదే ఆకలితో, అదే దాహంతో, అదే వేదంతో మనుషులు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళు మాట్లాడరు, మౌనం ఎత్తుకొని మంకులాగా మొక్కలు ఎత్తుకొని, లేకపోతే మనం చూసినప్పుడు వికారంగా చూస్తారు, వికారంగా మాట్లాడతారు. అలా ఉండొచ్చు కాక, కానీ మనం చిన్న స్త్రీలతో మాట్లాడితే చాలు, ఖచ్చితంగా మాట వింటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేమను చూపిస్తే చాలు. మనమే కలవ చేసుకొని మనం వాళ్ళని పలకిస్తూ, ఆ చెల్లి బాగున్నా, పురుషులతో పురుషులు మాట్లాడాలి, లేదా స్త్రీలతో స్త్రీలు మాట్లాడితే చాలా ఈజీగా ఉంటుంది.
ఒకవేళ ఏ అమ్మాయిని వచ్చి పిలిచి అబ్బాయి పిలిచింది అనుకో, ఏదో ఇంట్రెస్ట్ అనుకుంటారు, లోకం అలా ఉంది, తగలడింది. కానీ దేవుని బిడ్డమైనటువంటి మనం వివేకం కలిగి ఉండాలి. కాబట్టి కనీసం మన సహోదరులు చెప్పాలి, సహోదరులకైనా సహోదరులు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా రక్షణలోకి నడిపించబడతారు. ఖచ్చితంగా ఈరోజు మెగాఫోన్ అనుకుని వెళ్ళినంత మాత్రాన ఏం మారలేదు, డ్రమ్ములు కొట్టినంత మాత్రాన ఏం మారలేదు, పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు పెట్టినంత మాత్రాన ఏం మారలేదు, మా చర్చిల మీద పెద్ద పెద్ద బాకాలు ఉండినంత మాత్రాన ఏమీ మారలేదు. వాళ్ళు మనల్ని ఇంకా దినదినము అసహించుకున్నట్టుగా ఉంటున్నారు తప్ప సత్యం ఎరగలేదు వాళ్ళు. కారణం ఏంటంటే యేసు ప్రభు గొప్పవాడే, మంచోడే, యేసు ప్రభు మంచోడే, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మన మీదే నమ్మకం లేదు వాళ్ళకి. వీళ్ళు చాలా గొప్పగా మాట్లాడతారు కానీ గొప్ప వరస్ట్గా ఉన్నారు వీళ్ళు అంటారు. అంటే వీళ్ళు బతుకులు బాగవు, వీళ్ళు మాటల వరకే ఉంటారు కానీ చేతలు బాగవు, వీళ్ళకి క్రియలు లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు వీళ్ళకి అని చెప్పేసి మనల్ని హేళన చేస్తున్నారు. మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది, మనల్ని బట్టి దేవుని నామం దూషించబడతారు. కాబట్టి యేసు ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించినట్టుగా ఈరోజు నీవు నీ మీద నా మీద దేవుని యొక్క రాజ్యభారం ఉంది. ఆ పరిచర్య మన భుజాల మీద ఉంది కాబట్టి ఆ పరిచర్య చేసి దేవుని నామాన్ని కనపడతాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంతవరకు మనము దేవుని యొక్క సందులో అనాలోచనగా ఉన్నాము, మన సమయాన్ని సంపూర్ణంగా వాడలేదేమో, దేవుని నామానికి మహిమకరంగా వాడలేదేమో, దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో సంపూర్ణంగా జరగలేదేమో. జక్కయ్యను దర్శించిన దేవుడు దర్శించగానే జక్కయ్య మారుమనసు పొందినటువంటి ఆ యొక్క జక్కయ్యని అంటాడు, ఈయన కూడా అబ్రహాం కుమారుడు అంటాడు. ఈరోజు నేను నన్ను దేవుడు నా కుమారుడు